హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. బాయ్. హాయ్ గైస్, ఎవరికన్నా కంకులు కావాలంటే చెప్పండి, మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మంచి పుష్టికర ఆహారం. ఈ కంకులు తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. కాంకితోని లాభం ఏంటి? కాంకితోని మంచి ఆరోగ్యం. కాంకితోని ఇవి తినడం వల్ల నీ హెల్త్ బాగుంటుంది. నువ్వు 100% బాబాయ్, నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి మనం ఎందుకు ఇట్లా కంకులు తెచ్చుకోవాలి బాబాయ్? పిన్ని వాళ్ళు ఇట్లా ఏమన్నా అంటే ఎట్లా బాబాయ్? పిన్ని వాళ్ళు ఇవ్వలేమన్నారు. మనం బుక్కాలనుకున్నాం, తెచ్చుకున్నాం, కాల్చుకుంటున్నాం. అంతే కదా బాబాయ్, దేనికి తగ్గదు కదా బాబాయ్. మనం తగ్గేది లేదు. అంతే, బుక్కాలే ఆరోగ్యంగా ఉండాలి. తగ్గేదే లేదనాలి. ఇట్లా కట్టెల పొయ్యి మీద కాల్చుకోవాలి. కట్టెలు పెట్టాలి, కాల్చుకోవాలి. మంచిగా ఉంటాయి. ఓకే. తినడానికి కూడా ఆరోగ్యానికి మంచిది. ఓకే. బొగ్గుల మీద బూడి మీద తినద్దు. ఓకే. ఫ్లాష్ బ్యాక్. ఏంటి బాబాయ్, మనం సగమే కాల్చి వచ్చినాం. అరే మన గాయస్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. మన గాయస్ ఉన్నారు కదా, చూడండి గాయస్, మా గ్యాంగ్ గాయస్ కంకులు కాల్చున్నారు. గాయస్ వాళ్ళు బుక్కరు. గాయస్ మనమే బుక్కుదాం, మన ఇద్దరం. మై లైక్ ఈజ్ కంకి. ఎవరు? నా చెల్లెడ కంకులు తినండి, ఆరోగ్యంగా ఉండండి. కూర కలవండి, మంచిగా తినండి. గాయస్ నాలాగా కంకులు కాల్చుకొని బుక్కండి. మంచి ఫ్రూట్స్. మనం ఇట్లా ఓన్లీ విలేజ్ లో మాత్రం, అంటే పల్లెటూరులో మాత్రమే ఇట్లా కాల్చుకొని తింటాం కదా బాబాయ్ కంకులు. ఇప్పుడు ఎట్లా బాబాయ్ మరి? పల్లెటూరులో కంకులు కాల్చుకోవడానికి ఆ వెనకటి నుంచి వచ్చిన సామెత. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.